హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 124 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నా. క్వశ్చన్ నెంబర్ 398. మానవునిలో సాధారణ సోడియం శాతం డాష్. ఆన్సర్ 100 గ్రామ్స్. క్వశ్చన్ నెంబర్ 398. మానవునిలో ఇనుము ఎక్కువగా ఏ రూపంలో ఉంటుంది? ఆన్సర్ 3 హిమోగ్లోబిన్. క్వశ్చన్ నెంబర్ 398. క్రింది వాటిలో ముఖ్యంగా వేటి నుండి కాల్షియం అధికముగా లభిస్తుంది? ఆన్సర్ 1 పాలు పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 400. కాలేయంలో కొవ్వు పేరుకొనుటను నియంత్రించే విటమిన్ ఏది? ఆన్సర్ 3 కోలిన్. క్వశ్చన్ నెంబర్ 401. విటమిన్ ఏ మరొక పేరు? ఆన్సర్ 3 బయోప్లెప్నాయిడ్స్. క్వశ్చన్ నెంబర్ 402. శరీరములో ఎన్ని మూలకాల ఖనిజ లవణాలు ఉంటాయి? ఆన్సర్ 2 24. నెంబర్ 403. మానవుని పాలలో 1 లీటరు డాష్ ఎంజీ ల బయోటిన్ ఉంటుంది? ఆన్సర్ 2 4. క్వశ్చన్ నంబర్ 404. తాగే నీటిలో ఫ్లోరిన్ల శాతం ఎంత ఉండాలి? ఆన్సర్ 3 0.5 మరియు 0.8 మిల్లీగ్రాములు లీటర్కి. క్వశ్చన్ నంబర్ 405. పాలను క్రిమిరహితం చేయుటను డాష్ ఏమంటారు? ఆన్సర్ 3 ప్యాస్చరైజేషన్. క్వశ్చన్ నంబర్ 406. ఈ క్రింది వాటిలో పాల ద్వారా వ్యాపించే వ్యాధులు? ఆన్సర్ 4 పైవన్నీ. క్షయ, బ్రూసిల్లెస్, ఆంథ్రాక్స్, టైఫాయిడ్ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 407. కేసర్ దాల్ అను పప్పు దినుసులను భుజించుట వలన కలుగు వ్యాధి ఏది? ఆన్సర్ 1 లూథరిజం. క్వశ్చన్ నంబర్ 408. ఆహారపు కల్తీ అనగా? ఆన్సర్ 4 పైవన్నీ. నాణ్యత తగ్గుట, హానికర పదార్థములను కలుపుట, అసత్యపు ప్రకటనలు. క్వశ్చన్ నంబర్ 409. ఈ క్రింది వాటిలో కల్తీకి ఉదాహరణ? ఆన్సర్ 4 నెయ్యిలో జంతువుల కొవ్వు కలుపుట. క్వశ్చన్ నంబర్ 410. లూథరిజం అనగా? ఆన్సర్ 1 పక్షవాతం. క్వశ్చన్ నంబర్ 411. శక్తిని కొలుచు ప్రమాణం? ఆన్సర్ 1 క్యాలరీ. క్వశ్చన్ నంబర్ 412. జాతీయ విటమిన్ ఏ లోప నివారణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2 1970. క్వశ్చన్ నంబర్ 419. పాల యందు గల మాంసకృత్తులు? ఆన్సర్ 4 పైవన్నీ. కెఫిన్, లాక్టోబులిన్, లాక్టో ఆల్బుమిన్ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 414. నీటి వలన కలుగు వ్యాధులు? ఆన్సర్ 3 కలరా, టైఫాయిడ్. నంబర్ 415. కాఫీ యందు ఉండు విష పదార్థం? ఆన్సర్ 1 కెఫిన్. క్వశ్చన్ నంబర్ 416. గుంటలు పడ్డ గోర్లు, షార్పెన్ స్పీల్డ్ నీల్స్ ఏ వ్యాధి యందు కనిపించును? ఆన్సర్ 2 రక్తహీనత. క్వశ్చన్ నంబర్ 417. ఆహారమును మంట యందు నేరుగా కాల్చుట పద్ధతిని ఏమందురు? ఆన్సర్ 1 గ్రిల్లింగ్. క్వశ్చన్ నంబర్ 418. పొడి వేడిని ఉపయోగించు ఉండు పద్ధతిని
డాష్ అంటారు? ఆన్సర్ 3 బేకింగ్. క్వశ్చన్ నంబర్ 419. ప్రెషర్ కుక్కర్ యందు డాష్ ఉపయోగించి ఆహార పదార్థాలను ఉడికిస్తారు? ఆన్సర్ 1 ఆవిరిని. క్వశ్చన్ నంబర్ 420. నీటి యందు మరగకాచుట వలన ఏమందురు? ఆన్సర్ 1 బాయిలింగ్. క్వశ్చన్ నంబర్ 421. తక్కువ వేడి యందు ఆహార పదార్థాలను ఉడికించుటను డాష్ అంటారు? ఆన్సర్ 1 స్మిమ్రింగ్. క్వశ్చన్ నంబర్ 422. ఈ క్రింది వాటిలో ఆహార పదార్థాలు నిల్వ ఉంచు పద్ధతి ఏది? పైవన్నీ ఉప్పు వేయుట, ఫ్రీజింగ్, ఎండబెట్టుట, ఇరాడికేషన్, కేనింగ్. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 423. మాంసము ద్వారా వ్యాపించు వ్యాధులు ఏవి? ఆన్సర్ పైవన్నీ. ఆంత్రాక్స్, పరాన్నజీవుల వ్యాపించుట, క్షయ. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 424. కాల్షియము ఎముకలలో ఎంత శాతం ఉంటుంది? ఆన్సర్ 3 99%. క్వశ్చన్ నంబర్ 425. ఈ క్రింది వాటిలో జాతీయ పోషకాహార కార్యక్రమం కానిది? ఆన్సర్ 4 మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. క్వశ్చన్ నంబర్ 426. 45 kgల బరువు గల బాలింతకు రోజుకు అవసరమగు ప్రోటీన్లు? ఆన్సర్ 3 70 grams. క్వశ్చన్ నంబర్ 427. ఎముకలలో నీటి శాతం ఎంత? ఆన్సర్ 2 20%. క్వశ్చన్ నంబర్ 428. శరీరములోని నీటి శాతం, కణాలలోని నీటి శాతం? ఆన్సర్ 3 70%. క్వశ్చన్ నంబర్ 429. 55 kgల బరువు గల భారమైన పనిచేయు పురుషునికి ఎన్ని క్యాలరీల రోజుకు నిర్ణయించబడినది? ఆన్సర్ 4 3900 కిలోకేలరీలు. క్వశ్చన్ నంబర్ 430. 0 to 6 నెలల వయస్సు బిడ్డగల బాలింతకు ఎన్ని క్యాలరీల అధికముగా ఇవ్వవలెను? ఆన్సర్ 3 +550 కిలోకేలరీలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.